హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. ఈ వీడియోలో మనము బయో ఎంజైమ్ పార్ట్ 2 చూద్దామండి. అసలు మనం తయారు చేస్తున్న బయో ఎంజైము సరిగ్గా ఫర్మెంటేషన్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మనం కొన్ని విషయాలు గమనించాలండి. చూడండి, ఇలా పైన తెల్లగా పల్చటి పొర ఏర్పడింది కదా, దీన్ని కామ్ ఈస్ట్ అంటాం. ఫర్మెంటేషన్ సమయంలో ఇలాంటి తెల్లటి పల్చటి పొర ఏర్పడాలండి. అలా ఏర్పడితేనే అది చక్కగా బయో ఎంజైమ్ రెడీ అవుతుంది అని అర్థం. కానీ అలా తెల్లగా కాకుండా ఆకుపచ్చ కానీ, నలుపు కానీ, నీలం కానీ లేదా పింక్ రంగుల్లో కనుక ఏర్పడితే దాన్ని సాధారణంగా కామ్ ఈస్ట్ అని భావించకూడదు. అలాంటప్పుడు ఆ బయో ఎంజైము కలుషితమయ్యే అవకాశం ఉంటుందండి. అంటే ఎందుకు అలా కలుషితమై ఉంటుందంటే, కుళ్ళిపోయిన పదార్థాలు వేసినందువల్ల కానీ, లేదంటే పరిశుభ్రత సరిగా లేకుండా ఉన్నందువల్ల కానీ, లేదు బయట నుంచి కొన్ని సూక్ష్మజీవులు చేరినందువల్ల కూడా అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందండి. అందుకే మనం మూత తీసేటప్పుడు గాలి అనేది లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా జస్ట్ అట్లా లూజ్ చేసి అలా టైట్ చేయాలని చెప్పేది అందుకేనండి. ఇక చూడండి, మన ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ బయో ఎంజైము 60 రోజులు పూర్తయిందండి ఈ బాటిల్స్కి. చాలా బాగా ఫెర్మెంటేషన్ అవుతూ ఉంది. చూడండి, నిమ్మతొక్కు గుజ్జంతా కూడా క్రమంగా కిందకి వెళ్ళిపోతూ ఉంది. పైన బయో ఎంజైమ్ లిక్విడ్ మాత్రం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు 60 రోజుల నుంచి 90 రోజుల వరకు 10 రోజులకు ఒక్కసారి మెల్లగా ఇట్లా షేక్ చేస్తే చాలండి. ఇంకా 30 రోజులు ఫర్మెంటేషన్ కొనసాగిన తర్వాత, అంటే మొత్తం 90 రోజులకి మన బయో ఎంజైమ్ని పూర్తిగా తయారైందిగా తీసుకుని పార్ట్ 3లో చూద్దామండి. బయో ఎంజైమ్ తయారయ్యే సమయంలో లోపల ఏం జరుగుతుందో, లిక్విడ్ ఎలా మారుతుందో గమనించడానికి ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ తీసుకుంటే మనకి చక్కగా చూసుకోవటానికి మనకు కనిపిస్తుందండి, సులభంగా ఉంటుంది చూసుకోవటానికి. అయితే ఆ టైంలో నా దగ్గర అటువంటి ట్రాన్స్పరెంట్ బాటిల్ పెద్దది లేనందువల్ల ఇటువంటి కంటైనర్లో, ఈ స్టార్ బిర్యానీ కంటైనర్ ఏదో నా దగ్గర ఉంటే దాంట్లో వేసానండి. ఈ ప్లాస్టిక్ బకెట్లో ఇట్లా వేసేసానమాట. అయితే పక్కన ట్రాన్స్పరెంట్ బాటిల్లో చూడండి ఎంత చక్కగా కనిపించింది. ఇది మనం చూడాలని చెప్పి మనం మూత తీయకూడదు. తీస్తే ఏమైపోతుంది, పాడైపోతుంది అనమాట. కాబట్టి నాకైతే గ్యారెంటీ, నమ్మకం ఉందండి. అది బాగా వచ్చింది కదా, ఇది కూడా బాగానే వస్తుంది. ఎందుకంటే నేను మూత ఏం తీయలేదు కాబట్టి. ఇంకా 30 రోజుల తర్వాత పూర్తిగా ఎలా తయారైందో పార్ట్ 3లో చూద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా బయో ఎంజైమ్ తయారు చేసి ఉంటే మీ అనుభవం ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన హోమ్ టిప్స్, నేచురల్ లైఫ్ స్టైల్ వీడియోల కోసం బుల్లెక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రోత్సాహమే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బలం. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.